హాయ్ అందరికీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గులాబ్ జామున్. గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పర్ఫెక్ట్ గులాబ్ జామున్ కోసం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక లేట్ ఎందుకు. ముందుగా మీకు నచ్చిన ఏదైనా గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోండి. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ యూస్ చేస్తున్నా. ఇలా మిల్క్ యాడ్ చేస్తూ మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకొంచెం సేపు ఇలా మంచిగా ఒక 2 నిమిషాల పాటు పగుళ్ళు లేకుండా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్స్ బాల్ లాగా చుట్టుకోవాలి. పగుళ్ళు లేకుండా ఉండాలి అంటే 2 చేతుల మధ్యలో పిండిని పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా అన్ని బాల్స్ తయారు చేసుకోండి. గులాబ్ జామున్స్ చేసేటప్పుడు కొంచెం సైజ్ చూసుకోండి, ఎందుకంటే అవి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇంకాస్త పెద్దవిగా అవుతాయి కాబట్టి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నేను ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. షుగర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. అలా కాసేపు మంచిగా మరగనిచ్చి దాంట్లో ఇలాచీని ఇలా దంచి వేసుకున్నాను. ఇలాచీ కాసేపు మరగనిద్దాం. పక్కన మనం గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ పోసుకొని అలా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు చూడండి ఎంత బాగున్నాయో. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మన పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఇలా చల్లార్చుకున్న పాకంలో గులాబ్ జామున్ వేసుకొని ఒక 1 అవర్ అలా వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల మంచిగా షుగర్ సిరప్ని పీల్చుకొని సాఫ్టీగా జ్యూసీగా తయారవుతాయి. ఇక లాస్ట్లో బాదం పప్పుని కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.